ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఒక్కసారి మీ బ్యాక్కి వెళ్ళి మీ జర్నీ చూసుకుంటే అంటే మేము సైతం వచ్చేసరికి జనాన్ని ఒక్కసారిగా ఎమోషనల్ చేసేసింది మీ షో. ఇంతవరకు ఏ షో లేదు తెలుగులో. ఒక మేము సైతం వచ్చిన తర్వాత మంచు లక్ష్మి గారి మీద రెస్పెక్ట్ అనేది అమాంతం పెరిగిపోయింది. అంటే ప్రతి ఒక్కరు బాధ తెలుసుకోవటం, స్పందించటం ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ఆన్ ద స్టేజ్. సో ఇవంతా చూస్తున్నప్పుడు మోహన్ బాబు గారు కూతురుగా ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు? మోహన్ బాబు గారు కూతురుగా ఎలా ఫీల్ అయ్యాను? ఐ డోంట్ నో హౌ దాట్ విల్ ఈక్వేట్ టు డాడీ కూతురుగా ఎలా ఫీల్ అయ్యాను అని. అది వేరు ఇది వేరు. అది లక్ష్మి ఒకటే చేయలేదు ఆ షో. కొన్ని లక్షల మంది సపోర్ట్ చేశారు ఆ షోని. నేను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది కొన్ని వేల మంది ప్రతి ఎపిసోడ్కి. సో అది నా షో కాదు, అది నేను చేసింది కాదు. నాలో ఆ దేవుడు నా చేత చేయించారు నా ద్వారా, అంతేగాని ఐ వాజ్ జస్ట్ అ వెహికల్ అండ్ సపోర్టర్. లైక్ ఐ ఓపెన్డ్ అప్ ద డోర్స్. ఎవరెవరు అందరికీ చేయాలని ఉంటుంది, ఎలాగో తెలియదు. ఐ షోడ్ దెమ్ అన్ యావెన్యూ అనిపిస్తుంది. అంటే ఐ టేక్ జీరో క్రెడిట్ ఫర్ మేము సైతం, బికాజ్ అది హ్యూమన్లీ నాట్ పాసిబుల్. బికాజ్ ఒక ఎపిసోడ్లో సంబడీ టు కమ్ ఆన్ ద షో విత్ సచ్, మాకు వచ్చేటప్పుడు ఒక ప్రాబ్లమ్ తోటి వస్తారు. బట్ వన్స్ ఐ స్టార్ట్ ఇంటర్వ్యూయింగ్, అందుకే ఆ షో అంత పెద్దదైంది. So many other things open up. So I వచ్చింది ఒకటే కాదు, I want to do the whole, fix their whole life, right? That is a lot of shift in karma. నేను ఒక ఎపిసోడ్లో ఒక షోలో టు బీ ఏబుల్ టు డూ దాట్, అది నేను నా ఆర్ట్ ద్వారా చేయగలిగినందుకు నేను అది దైవయత్నం, నాది కాదు. ఈవెన్ వెన్ ఐ స్పీక్ అబౌట్ ఇట్ ఐ గెట్ గూస్ బంప్స్. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనక ఒక ఉమెన్ ఉంటుంది, సపోర్ట్ అంటారు. బట్ ఈ సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక ఒక మ్యాన్ ఉన్నారంటే ఎవరి పేరు చెప్తారు మీరు? దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెన్ అని చెప్తాను నేను. మై ఫాదర్, మై బ్రదర్, మై హస్బెండ్, బ్రదర్స్, మై హస్బెండ్. ఇట్స్ ఒకరు దే మైట్ నాట్ అగ్రీ, బట్ they don't stop me. అంతవరకు చాలు. సో ఈ ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ చేసే ముందుగా మీరు మగవాళ్ళ మీద ఒక సాంగ్ పాడారు కదా మేడం, ఏంటారు ఈ మగాళ్ళలో? జస్ట్ ఒక 2 lines అది మా కోసం ప్లీజ్. షూర్. ఎంత ట్రోల్ అయినంటే ఆ సాంగ్ ఒక మిలియన్ వ్యూస్. Of course, because it was so true. ఎందరో మీ మగాళ్ళలో అంత ఎర్రయిగిపోయే గొప్ప, ఎప్పుడు మా ఆడవాళ్ళు పోకడాలు చూసి ఏడవడం తప్ప. హ్యాపీ. ఇది నేను ఆటో ఆన్. ఓకే, లెట్ మీ డూ ఇట్. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా ఈ సాంగ్ మటుకు తప్పకుండా అడుగుతారు పాడమని చెప్పి. సో మంచు లక్ష్మి గారు ఇండియాకి వచ్చేసరికి తెలుగు రాదు పూర్తిగా? నో, నాట్ అట్ ఆల్. ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. బట్ తెలుగు వచ్చు, బట్ తెలుగు అమ్మమ్మతో మాట్లాడే తెలుగు, లైక్ జస్ట్ ఇంట్లో తెలుగు కైండ్ ఆఫ్ ఎ థింగ్, బట్ నాట్ రియలీ. ఐ క్యాంట్ రీడ్ ఈ రోజు కూడా. బట్ అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు రాకపోయినా సక్సెస్ అయ్యి అదొక ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ 2 కలిపి మీ మీద బాగా ట్రోల్స్ అవుతుంటాయి కదా వీడియోలో అంతా. అలాంటప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారు లక్ష్మి గారు? I have made my own mark. So who will they troll about people who've made their mark, right? So you have to take it in a light-hearted way. ఇంతకు ముందు లాగా లేదు. మేము పెరిగిన వాతావరణం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు ఉండే సినిమా ఇండస్ట్రీ వేరు. సో ఐ కెనాట్ కంపేర్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు గెట్ అలాంగ్ విత్ ద టైమ్స్. ఐ ఎంజాయ్ మై ట్రోల్స్ నౌ. యునో, ఎంతమంది చేయగలుగుతారు ఆ ట్రోల్స్? ఓన్లీ ఫర్ మీ, రైట్? సో ఐ ఫీల్ లైక్ అ సూపర్ స్టార్. సూపర్. నిన్న సింగర్ మధు డిడ్ something on coronavirus on TikTok. నేను తన వాయిస్లో నన్ను ఇమిటేట్ చేస్తూ తను చేసింది నేను మళ్ళీ టిక్టాక్లో చేశాను. బికాజ్ యూ హ్యావ్ టు లాఫ్ ఎట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ సో ఫనీ. ఐ మీన్, కమ్ ఆన్. సో ఐ ఎంజాయ్ ఇట్. ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు కూడా ఎక్కువ మంచు లక్ష్మి గారు వాయిస్తో ఎక్కువ ఇమిటేట్ చేస్తూనే ఉంటుంటారు కదా. You know, a great actor once said, my acting coach, as an actor you have to first be able to imitate you. You need to, that's when you imitate you have to be unique. You have to have something hatke. I'll give you an example. మీరు ఎంత ట్రై చేసినా ఒక ఆమిర్ ఖాన్ని ఇమిటేట్ చేయలేరు, అదే ఒక షారుఖ్ ఖాన్ని ఇమిటేట్ చేయగలుగుతారు. There has to be some imperfectness in that. You have to be imperfect, you have to be imitable and unique. Okay.
So I just gave you that comparison, right? Amir Khan Garu is an amazing actor, but there is that he's not imperfect, he's perfect. So you can't really imitate him. So when I'm imperfect, which I love, and I'm imitable, I think I'm in the right field. సో అంటే మీరు కొన్ని షోలు చేసిన తర్వాత మూవీస్ కొంచెం బాగా చేస్తూనే ఉన్నారు. మంచి మంచి మూవీస్ చేస్తా ఒక్కసారిగా మంచులక్ష్మి గారు మూవీస్కి దూరంగా ఉండిపోయారు అన్న ఒక టాక్ అయితే బయట ఎక్కువ ఉంది. ఇప్పుడు మూవీస్ తగ్గించేసి వెబ్ బాట పట్టారు. ఇప్పుడు మూవీ ఆఫర్స్ వద్దనుకున్నా లేకపోతే నో నేను సినిమా ప్రొడ్యూస్ చేయకూడదు అనుకున్నాను అంతే రైట్ నౌ. బట్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యునో. సో బట్ ఐ ఎంజాయ్ వెబ్ మోమ్ బికాజ్ నాకు ఆ ఫ్రీడమ్ ఉంది, నా డేట్స్ నేను పిక్ చేసుకోవచ్చు. విత్ పాప నౌ షీఈ్ మై మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా తన మీద ఫస్ట్. So you change your priorities, right? Paap perige time I want to spend more time with her. Tanu perigaka I'll be like ఏ వర్క్ ఎక్కడ వస్తుందా అని ఎత్తుకుంటానేమో అప్పుడు. అంటే మీ సోషల్ వెబ్సైట్స్లో కూడా ఎక్కువ చూసాం మేము. ఫస్ట్ పిఐటి వచ్చేసి మదర్ ఉంటుంది, తర్వాత యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏంటంత స్పెషల్ అంటే ఆ మదర్ అనే దాన్ని మీరు ఫస్ట్ యాడ్ చేయటం? బికాజ్ దట్స్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. నీ బిడ్డ పుట్టాలి అని నిన్ను అడగలేదు, ఆ బిడ్డ వచ్చిన తర్వాత ఇట్స్ యువర్ రెస్పాన్స్. యూర్ బ్రింగింగ్ ఎ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్. దట్ చైల్డ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎటు చేసిన ఆ బేబీ తోటి టైం స్పెండ్ చేయకపోతే what is the way of raising a good child and నేర్చుకొని చేయడం ఒక రెస్పాన్సిబిలిటీ. So I take that a big responsibility, a beautiful responsibility, because that one person you need to change the world, you know. So I want to love her, instill her full of gratitude and kindness. So I love it. నేను మళ్ళీ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నా కూతురు ద్వారా. నాకు తెలిసిందన్నీ మళ్ళీ ఇంకోసారి ఇఫ్ ఐ న్యూ ఆల్ వాట్ ఐ న్యూ అన్నట్టు. సో ఐఎమ్ ఎంజాయింగ్ మదర్హుడ్ అ లాట్. ఈ మధ్య పాపతో కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నారు కదా యూట్యూబ్లో, అంతా చూస్తూనే ఉన్నా. ఎస్. సో ఎక్కువ మీరు నాన్న కూతురా లేకపోతే అమ్మ కూతురా ఫస్ట్ నుంచి? డాడీ గర్ల్. డాడీ. కానీ మీ మీద అయితే ఒకటి ఉంది కదా, నాన్నకి ఎంత కోపం ఉందో కూతురుకు కూడా అంతే కోపం ఉంది. ఆయనకే అంత ఉంటే ఆయన పొట్టలో పుట్టిందని నాకెంత ఉండాలి? కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది కదా. బట్ ఈ కోపం తగ్గించుకున్నారా ఇప్పుడు లేకపోతే ఇంకా? నా మెడిటేషన్ హెల్ప్స్ అ లాట్. కోపం ఎందుకు వస్తుంది అని అర్థం అవుతుంది ముందు. కోపం తగ్గిపోతుందని కాదు. ద థింగ్స్ దట్ ఇరిటేట్ మీ స్టిల్ ఇరిటేట్ మీ. అది ఎందుకు ఇరిటేట్ చేస్తాయి అనే ఒక అవగాహన వచ్చినప్పుడు ఆ ట్రిగర్ తగ్గిపోతుంది అనమాట. సో but in this field of producing, acting, hosting, there is a lot of like but అలా చేయకపోతే పనులు జరగండి. సో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు కదా, కానీ అలాంటప్పుడు కూడా మంచులక్ష్మి అంటే మంచు మోహన్ బాబు గారి కూతురై కూడా రేపు షూట్ ఉంటే కూడా ఇవాళ సెట్కి రాని ఆర్టిస్టులు కూడా ఉన్నారని కూడా విన్నాను మేడం. It happens for everybody, ma. That's what I'm trying to say. మీరు మోహన్ బాబు గారు కూతురు కాబట్టి మీకు ఏమవ్వదా అంటే అలా ఎవరు లేరు. మంచోళ్ళు మంచిగానే ఉంటారు, చెడ్డోళ్ళు చెడ్డగానే ఉంటారు. మాకు ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి బికాజ్ మేము బయటకు వచ్చి ఎక్కువ చెప్పుకోలేము కాబట్టి. మీరే అన్నారు కదా ఇంత ఉంది, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్. ఇంత ఉంది, నిజాలు చెప్తే మీరే తట్టుకోలేరు. అమ్మో ఇలా కూడా ఉంటారా, మీకు చేసే వాళ్ళు ఉంటారా అని. బట్ దట్ ఈస్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, అవర్ నేమ్, అవర్ చిల్డ్రన్. అండ్ ప్రతి గొడవకి బయటికి రాలేము మేము, అండ్ ప్రతి మోసాన్ని చెప్పుకోలేము కూడా మేము. సో ఇట్స్ లైఫ్. యూ గో త్రూ అప్స్ అండ్ డౌన్స్. మా డాడీ ఎన్ని పడ్డారో ఇప్పటికీ హీ కీప్స్ ట్రయింగ్ టు టెల్ అస్ టు బీ కేర్ఫుల్. బట్ మా జర్నీస్ మావి, రైట్? సో వీ ఆల్సో హ్యావ్ టు గో త్రూ దాట్. నాకు చెప్తుంటారు ఎప్పుడన్నా? అఫ్ కోర్స్, ఆల్ ద టైమ్. మా నాన్న ఊరికే అలా చెప్పి వదిలేయడం కాదు. హీఈస్ అ వెరీ హ్యాండ్స్ ఆన్ ఫాదర్. ఈ రోజుకి ఒక్క తప్పు మేము చేసామని ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా ఇమ్మీడియట్లీ హీల్ కాల్ అండ్ సే వాళ్ళు ఇలా చెప్పారు, ఏం జరిగింది ఆ రోజు, నువ్వు సరిగ్గా పలకరించలేదంటే ఐమ్ లైక్ నాన్న. లైక్ హీస్ అ వెరీ హ్యాండ్స్ ఆన్ ఫాదర్. అంటే ఓ బేబీ మూమెంట్లో కూడా ఆ సినిమా డైలాగ్ చెప్పినప్పుడు, సినిమా డైలాగ్ అది, బట్ లక్ష్మి గారు చెప్తే డిఫరెంట్ అనమాట. వేరే ఆర్టిస్ట్ చెప్తే అది పెద్దగా అనిపించదు, బట్ లక్ష్మి గారు ఏ డైలాగ్ చెప్పినా ఏ స్టేజ్ మీద మాట్లాడినా అది ఒక 2 days 3 days. That's my modulation. సో ఆ పాపులారిటీ చూసినప్పుడు ఒక్కొక్కసారి బాధపడుతుంటారా లేకపోతే యూ హ్యావ్ టు టేక్?
నేను ఈరోజు ఇక్కడ నీతో ఇంటర్వ్యూ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను. అవును. ఓకే, ఒక ఆర్టిస్ట్గా ఒక పేరు రావాలి నాకు, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, ఒక అమ్మాయి అబ్బాయి భేదం లేకుండా నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించాలని ఆ తపన ఎప్పుడూ ఉంటుంది. సో దాంతో కూడి వచ్చిన పాపులారిటీ కానీ, నా స్పేస్లోకి రైట్ కానివి మాట్లాడినా కానీ, ఇట్స్ ఆల్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దాట్. సో ఐ హ్యావ్ టు టేక్ దట్ ఆల్సో with a strong heart, right? So I never regret nothing. ఇంట్లో నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడు కూడా దీని గురించి అస్సలు డిస్కస్ చేయరు? నో, మేమందరము ఇంట్లో అసలు పాపులారిటీ గురించి అసలు నథింగ్. వీఆర్ వెరీ 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 నార్మల్ ఎట్ హోమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.